ఇది హీట్ చేస్తాం, హనీని హీట్ చేయం డైరెక్ట్గా. ఇది ఇలా వేస్తే మీకు ఇందులో హనీ ఉంటుంది. ఇది బయటది వాటర్ ఫిల్ చేస్తారన్నమాట. ఇందులో వేస్తే మొత్తం అయిపోయిన తర్వాత మా రిఫ్రాక్టోమీటర్ ఉంటుంది కదా, అది టెస్ట్ చేస్తామన్నమాట ఎంత పర్సెంట్ మోయిచర్ ఉందని. ఒకవేళ 18 కంటే ఎక్కువ ఉంది అంటే మనకి ఫార్మర్ ఎవరైనా నాకు 20 కావాలి మోయిచర్ రిజర్వేషన్ ట్యాంక్కి పంపిస్తాం. పంపించిన తర్వాత ఒక 1.5 hour అవుతుంది అన్నమాట. తర్వాత బాలన్స్ అన్ని క్లోజ్ చేసి ఫిల్టర్స్ ఈ రెండేమో దీనివి, ఈ రెండేమో దానివి అనమాట. ఫిల్టర్స్లో అయిపోయిన తర్వాత బాలన్స్ ఓపెన్ చేస్తే ఇది మనకి దీంట్లో ఫిల్ అవ్వాలి అనుకుంటే ఇది కిందకి కానాలి. అప్పుడు ఇందులో వస్తుంది. నాకు ఇందులో వద్దు అనుకుంటే ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఎందులో కావాలంటే అందులో. ఇందులో 500 kg అంటే యూనిఫ్లోరా ఉన్నది ఇందులో వస్తుంది. మంచి ఫ్లోరా ఒకవేళ 1000 కిలోలు కావాలి అనుకుంటే వెనకాల 1000 కిలోలు ఉంటుంది. ఇది 500 కిలోలు. తర్వాత మనం ఇక్కడ ఇలా ఫిల్ చేస్తే మొత్తం ప్రాసెస్ అవ్వడానికి మనకు 2.5 hours ఫస్ట్ బ్యాచ్. తర్వాత 1.5 hour టైం. ఎందుకంటే వాటర్ హీట్ అవ్వాలి కదా, 50 degrees సెంటీగ్రేడ్ వరకు హీట్ చేస్తాం. తర్వాత అదంతా వాటర్ హీటర్ బంద్ చేసేసి ఓన్లీ వాటర్ ఒకటి చేస్తూ ఉంటుంది. తర్వాత మాయిశ్చర్ టేక్ చేసి మాయిశ్చర్ తర్వాత స్టోరేజ్ 1 day ఉండాలి. ఎందుకంటే కొద్దిగా హీట్ ఉంటుంది, వెంటనే బాటిలింగ్ చేయాలి. నెక్స్ట్ డే వస్తే ఫార్మర్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు. మేము మినిమం 500 kg ఉంటేనే ప్రాసెసింగ్ అనేది రన్ చేస్తాం. ఎందుకంటే మెయింటెనెన్స్ కాస్ట్ సర్వీస్ మేము చార్జ్ 280 rupees పర్ కేజీ. ఎందుకంటే ఇప్పుడు రన్ అవ్వడం ఇన్ఫ్రాస్ట్రక్చర్